హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, నువ్వుల లడ్డూలండి. ఈ జనరేషన్లో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి హెల్త్ రెసిపీస్ తినడమే మర్చిపోతున్నాం కదా అండి. ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి లడ్డు ఇది. ఎదిగే పిల్లలకి చాలా అవసరం అండి ఇది. ఎముకల దృఢత్వానికి, అందులో రక్తహీనత తగ్గడానికి, స్త్రీలకైతే చాలా మంచిదండి. అలానే మోకాళ్ళ నొప్పులు రావడం కూడా తగ్గిస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. 1 కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలండి, చిటపటలాడినంత వరకు. అలానే 2 స్పూన్స్ పల్లీలు తీసుకొని అవి కూడా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలా, మాడిపోకుండా. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత చూడండి, 1 కప్పు నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి నేను. ఎక్కువ పల్లీలు తీసుకోవడం వల్ల నువ్వుల టేస్ట్ అనేది మనకి సరిగా కనిపించదండి, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. అలానే బెల్లం అండి, 1/4 కప్పు తీసుకున్నానండి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాతనే బెల్లం వేయాలండి. కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలా. అంతా అలా మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలండి ఒక్కొక్కటిగా. అందులో మనం నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదండి, అందులో ఉన్న ఆయిలే సరిపోతుంది. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇలా లడ్డు చుట్టుకొని ఒక్కొక్కటి అలా పెట్టేసుకోవాలండి. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ లడ్డూలని ఎప్పటికీ మర్చిపోవద్దండి. డైలీ 1 తినండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్